సమస్యలకు తనదైన శైలిలో పరిష్కారం చూపించే ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య మేడం మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం మనతో పాటు కాలర్ లైన్ లో ఉన్నారు. వాళ్ళ సమస్య ఏంటో తెలుసుకుందాం. ఓకే. హలో. నమస్తే మేడం. నమస్తే మేడం. మేడం రమ్య మేడం ఉన్నారు, ఒకసారి మాట్లాడండి మ్యామ్. చెప్పండి మేడం నమస్తే అమ్మా. నమస్తే మేడం. అమ్మ మీ పేరేంటి? నా పేరు మానస మేడం. నాది ఇక్కడ విలేజ్ వచ్చేసి మండలం. ఓకే అమ్మా. ఇంకా అసలు మీ ఊరు గొప్పతనం ఏంటి? మీ ఊర్లో పలానా ఐటమ్ చూడొచ్చండి, ఈ ప్లేస్ చూడొచ్చండి అంటానికి ఏమైనా ఉన్నాయా? ఏం లేదు మేడం, ఎవరు లేరు మేడం. ఎవరు బతికితే వాళ్ళు, నేను కూలిపోతే తినడానికి ఉంటుంది, లేకుంటే లేదు మేడం. ఓకే అమ్మా, సరే మీ సమస్య గురించి మాట్లాడుకుందామమ్మా. ఏంటి మీ సమస్య ఏంటి? ఇంట్లో నాకు అనేది చేసి మ్యారేజ్ చేసుకున్నాడు మేడం మా ఆయన. కన్ఫ్యూజ్ చేసి పెళ్లి చేసుకున్నాడా? అవును మేడం. అదెట్లా కన్ఫ్యూజ్ చేస్తే పెళ్లి చేసుకుంటారా? కొన్ని మూసి పెట్టి కొన్ని విధాలుగా చెప్పి మ్యారేజ్ చేసుకున్నాడు. అబద్ధం చెప్పి పెళ్లి చేసుకున్నాడు. అవును మేడం. ఎన్ని సంవత్సరాల క్రితం పెళ్లి అయిందమ్మా మీకు? అరే నెక్స్ట్ మంత్ వస్తే 1 year అవుతుంది మేడం. 1 yearేనా? అవును మేడం. ఇంకా 1 year సెలబ్రేషన్ కూడా జరగల, 11 నెలలు అయింది నీ పెళ్ళై. అవును మేడం. ప్రెగ్నెన్సీ గానీ ఏమన్నా వచ్చిందమ్మా? వచ్చింటే కొట్టి కడుపు మీద వేసి తొక్కింటే 2 సార్లు అపార్షన్ అయింది మేడం. అబ్బా. 11 నెలల్లో 2 సార్లు ప్రెగ్నెన్సీ తీయించాడా? అది కడుపు మీద కొట్టి. ఏం చేస్తాడు మీ ఆయన? ఎండి ఆఫీస్ లో కంప్యూటర్ ఆపరేటర్ మేడం. ఎందులో అమ్మా? ఎండి ఆఫీస్ లో కంప్యూటర్ ఆపరేటర్. ఎండి ఆఫీసా? ఎండిఓ ఆఫీస్ అంటే ఏంటిది? మున్సిపల్? అవును మేడం. మున్సిపల్ గవర్నమెంట్ జాబా? గవర్నమెంట్ కాదు మేడం, హౌస్ సోర్సింగ్ ప్రైవేట్ జాబ్. ఓకే అమ్మా. అవుట్ సోర్స్ ఎంత సాలరీ వస్తుంది? 20 వస్తుంది మేడం. ఇప్పుడు పెంచినారు. సూపర్. మీ ఆయనకి ఫస్ట్ మ్యారేజ్ ఏనా ఇది? కాదు మేడం, సెకండ్ మ్యారేజ్. మీ ఆయనకి సెకండ్ మ్యారేజా? అవును మేడం. నీకు? మాకు సెకండ్ మ్యారేజ్. నాకంటే ఏజ్ కాకుండా మ్యారేజ్ చేసినారు. అతనికి నాకు సంబంధం లేదు మేడం, ఎప్పటికో వదిలేసిన పెళ్ళి అయితేనే. కాదు, ఇప్పుడు నీకు ఆల్రెడీ ఒక పెళ్లి అయ్యింది, హస్బెండ్ ఏమయ్యాడు? నేను చిన్న వయసులోనే మా అమ్మ వాళ్ళు పెళ్లి చేసింటే వదిలేసినాను మేడం. చిన్న వయసులో. ఈ పెళ్లి అయ్యే టైంకి నీ వయసు ఎంతమ్మా? ఇప్పుడు 28 మేడం. 29, 28. ఓకే. 27 years లో ఈ సంబంధం వచ్చింది, పెళ్లి చేసుకున్నారు. చిన్నప్పుడు పెళ్లి ఆ వ్యక్తిని వదిలేసి ఎంతకాలం అయింది? అతను వదిలేసి ఇప్పుడు దాదాపు అంటే 9 ఏళ్ళు. 9-10 years బ్యాక్ వదిలేసావు. అవును మేడం. ఇతనికి పెళ్లి ఎప్పుడు అయింది? ఫస్ట్ మ్యారేజ్ ఎప్పుడు డైవర్స్ అయినాయి? అవన్నీ మనకు తెలియదు మేడం. అవే కన్విన్స్ చేసి ఇంట్లో వాళ్ళని మేము చేసుకుంటామని చెప్పి కన్విన్స్ చేసి చేసుకున్నారు. ఇప్పుడు నాకు వద్దు అని టార్చర్ పెట్టేది, కొట్టేది, పుట్టింటికి తరిమేసినాడు మేడం. కాదమ్మా, నీకు ఒక సంబంధం వచ్చినప్పుడు అతనికి ఫస్ట్ మ్యారేజా సెకండ్ మ్యారేజా? ఫస్ట్ అమ్మాయి ఏం జరిగింది? చంపేశాడా? ఆ అమ్మాయికి డైవర్స్ ఇచ్చాడా? లేదా ఈయనకి ఏదైనా లోపం ఉంటే అమ్మాయి వదిలేసిందా? ఒక ఆడపిల్లని ఇచ్చేటప్పుడు బేసిక్ ఇవి ఎంక్వైరీ చేసుకోవాలి కదా మీరు. అమ్మాయికి మెంటాలిటీ ఉందని ఇప్పుడు ఈ మధ్యనే తెలిసింది మేడం. అమ్మాయికి సైకలాజికల్ ప్రాబ్లం ఉండడం వల్ల వదిలేశాడు. మీకు చెప్పిన అబద్ధాలు ఏంటి? అవును మేడం. మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి మీకు చెప్పిన అబద్ధాలు ఏంటి? ఏం చెప్పారు? అంటే ఇవన్నీ మనకి చెప్పుకోకుండా చేసినారు. కానీ ఈ మధ్య ఇప్పుడు కేసుల వరకు అంతవరకు చేసినా ఏం కాలేదు మేడం. నాకు వద్దనే అంటున్నారు. అందుకోసము మీరు ఎప్పటిదాకా కలుసున్నారమ్మా మీ ఆయనతో? మీరు ఏం మేడం ఎప్పటి వరకు కలుసున్నారు మీ ఆయనతో? ఇప్పుడు దాదాపు అంటే 2 నెలలు అయింది మేడం వదిలేసి. ఏం జరిగింది లాస్ట్ రోజు? ఏం జరిగింది? నువ్వు పుట్టింటికి వచ్చేయడానికి కారణం ఏంటి? కొట్టేది, తరిమేది, మా అమ్మ ఇంట్లో పోతే ఇంట్లోకి వచ్చేది, అట్లా టార్చర్ చాలా భరించుకోలేక వచ్చినాను మేడం. ఎవరెవరు ఉండేవాళ్ళమ్మా ఇంట్లో? మా అత్త, మా మామ, నా మగుడు, నేను మేడం. మరి మీ ఆయన అంత కొడుతుంటే వాళ్ళు ఊరుకున్నారా? మా మామ కూడా అతనికే సపోర్ట్ మేడం. ఏంటి కొట్రా కోడలను కొట్రా అంటాడా? అవును మేడం, అతనికే సపోర్ట్. నాకు వద్దు అని భలే టార్చర్ మేడం. ఎందుకు అంత బలవంతంగా ఏమీ పెళ్లి చేసుకోలేదు కదమ్మా. అబద్ధాలు చెప్పి నువ్వు కావాలని ఏరుకోరి పెళ్లి చేసుకున్నారు. మళ్ళీ నిన్ను వద్దు అనడానికి కారణం ఏంటి? అసలు నీ వైపు నుంచి ఏం తప్పులు ఉన్నాయి? అంటే ఇతను మా మామ బిడ్డ మాటలు వింటాడు, నా మొగుడు బిడ్డ మాటలు, అక్క మాటలు వింటాడు అన్నమాట. బిడ్డ మాటలు వింటారు. ఓకే.
అట్లా ఇప్పుడు నన్ను టార్చర్ ఆయన ఒప్పుకుంటేనే ఇప్పుడు సంసారం జరుగుతుంది, లేకుంటే జరగదు మేడం. ఆవిడకి తెలియదా మీరు పెళ్లి చేసుకుంటున్న సంగతి? ఆవిడ వచ్చి ఆడపడిచి కట్నాలు అవి తీసుకునే ఉంటుంటది కదా. వాళ్ళందరూ వచ్చినారు మేడం, పెళ్లి ఫోటోలు అన్ని ఉన్నాయి, వాళ్ళు వచ్చి పెళ్లి చేసినారు, అన్ని మరి చేసినారు. నువ్వు నచ్చపోవడానికి కారణం ఏంటి? అంటే వాళ్ళు లేకుంటే ఎప్పటికీ అన్నం లేదంట మేడం. ఆహా, ఓకే. అందుకు మీరన్నారు ఎంత న్యాయం చేస్తే నాకు బాగుంటుంది. మా ఇంట్లో చాలా బీదాలు మేడం మేము. ఓకే అమ్మా, మరి మీ ఇంట్లో మీరు చాలా భేదవాళ్ళు, ఉన్నంతలో ఒక సంబంధం వచ్చింది, సర్దుకుపోయావా? ఎందుకు అనవసరమైన గొడవలు? ఎంత సర్దుకోపోయినా, పెద్ద మనుషుల ద్వారా తెలుసుకోపోయినా, ఇంట్లో వాళ్ళని తెలుసుకోపోయినా, అందరినీ తెలుసుకోపోయినా దారికి రాలేదు మేడం. మీరు మీ పొజిషన్ ఏమన్నా దారికి వస్తాడేమో అని ఇప్పుడు నీకు కాల్ చేసిన యూట్యూబ్ లో చూసి. ఓకే అమ్మా, అంటే అసలు నీ మీద ఏం చెప్తారు వాళ్ళు? ఇంట్లో పని చేయదు అంటారా, లేకపోతే నిద్రపోయి లెగదంటారా, గంటల గంటల ఫోన్ మాట్లాడుతుంది అంటారా? ఏమ్మా? మా ఆయనకి వేరే అమ్మతో సంబంధం ఉంది. ఆ విషయం నీకెలా తెలిసింది? నేను చూసినాను మేడం. చూసావా? ఎలా? ఇద్దరు మా ఫోన్ చేసేది, మాట్లాడుకునేది, బాగా ఇంటికి వచ్చేది. భార్య కదా, అన్ని విధాలుగా భర్తకి ఎట్లా చేస్తారో అట్లా చేస్తుంది అమ్మ. అబ్బాబ్బా, మీ ఇంటికి వస్తుందా డైరెక్ట్ గా? అవును మేడం, ఇంటికి ఎదురుగ్గా మేడం. ఆహా, ఏం సేవలు చేస్తుంది? రోజు వంటలు చేసి తీసుకురావడం, ఆయన రాగానే వేడి నీళ్ళు పెట్టడం, ఇవి చేస్తుందా? అవును మేడం. అవునా? తెలియంతాను ఇదంతా. సరే, మనం వచ్చేసి 2 months అయింది కదా, ఈ 2 months లో పెద్ద మనుషులు పంచాయతీలు గానీ ఏమైనా జరిగినాయా? పంచాయతీలు అన్ని చేసినారు మేడం. ఏమంటాడు ఫైనల్ గా? మా మామ అయితే చాలా మాకొద్దు వద్దు, వాళ్ళందరూ ఇది చేయాలా అది చేయాలా, మాకొద్దు, చాలా హింసలు పెట్టినాడు మేడం. మరి మీ ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారు? సంబంధం తెచ్చి చేసిన మీ నాన్న మీ అమ్మ అందరూ ఇప్పుడు అతన్ని కూడా బాగా బ్యాటరీకి బాగా కొట్లాడి అంతా చేసినారు మేడం. అంతా గొడవ అంతా చేసినారు, అయినా దారికి రాలే మేడం. ఇట్లా అనుకుని చెప్తున్నాను. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారమ్మా? ఇచ్చినాను మేడం. ఏమైంది? ఏం పట్టించుకోలేదు మేడం. అందుకు మీ దగ్గరికి పోలీస్ స్టేషన్ లో ఏం పట్టించుకోపోవడం ఏంటి? మీరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినాక వాళ్ళ ఫోన్ చేసి పిలిపిస్తారు, కౌన్సిలింగ్ ఉంటది. ఇవి జరిగినాయా జరగలేదా మేడం? మహిళా దానొగ్గుని పోయేసినాను మేడం, మహిళా దానొగ్గుని పోయేసిన నేను అనంతపురంలో. వాళ్ళకే దారి రావడం లేదు, ఇంక వాళ్ళేం చేస్తారు మేడం? అదే మీ దారి ఏమన్నా మీరు యాక్షన్ తీసుకుంటే మీకు ఏమన్నా ఉంటుందేమో అని మీకు కాల్ చేసినాను మేడం. అంత తప్ప పోలీసులు పిలిచినా వాళ్ళు రావట్లేదా? రావట్లేదు మేడం. అన్ని ఎదురు స్టేషన్లే, అంత ఎదురే, ఫోన్లోనే డీల్ కావాలంటాడు, ఫోన్లోనే. అందుకు గట్టిగా మీరన్నా బుద్ధి చెప్తారేమో. అదే మేము చేయాల్సింది చేద్దాం గానీ ముందు నీ హక్కులేంటో నీకు తెలియాలి కదమ్మా. నువ్వేమనుకుంటున్నావంటే పోలీసులు ఏమీ చేయలేరు, నేనేమీ చేయలేను కాబట్టి టీవీ షోలోనే న్యాయం జరిగిద్ది అనుకోవడం అన్ని సందర్భాల్లో కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు మీ ఆయన ఫోన్ లో మాట్లాడతాడు గానీ ఫిజికల్ గా రాడా? డైరెక్ట్ గా వచ్చి మాట్లాడ్డా? డైరెక్ట్ అదే మాట్లాడు మేడం. వచ్చినాడు ఒకసారి, లాస్ట్ ఫైనల్ ఎస్ఎన్ సార్ ఫోన్ చేసి తిట్టింటే పిలుచుకోపోతానన్నాడు, పిలుచుకోపోయినాడు, పోయి ఇంట్లో కూర్చున్నాడు, రూమ్ తీసి అలాగే పెట్టినాడు. సో ఇప్పుడు నీకు అర్థమైందిగా, పోలీసులు ఫోన్ చేస్తే అతను వస్తాడు, వచ్చి సెటిల్ చేసుకున్నాడు, వేరే కాపురం పెడతాను నా భార్యని తీసుకెళ్ళి అన్నాడు, తీసుకెళ్ళాడు. ఊరిని ఉత్తరం పెట్టినాడు మేడం. గ్యాస్ లేదు, బియ్యం లేవు, కూరగాయలు లేవు, ఏం లేవు. సరే తెస్తే తిను, లేకపోతే మీ నాన్న దగ్గర నుంచి ఒక 1000 రూపాయలు తీసుకుని వెళ్ళి రోజుకు స్విగ్గీలో 50 రూపాయలు 100 రూపాయలకి ఏదో ఆర్డర్ చేసుకుని సైలెంట్ గా తిని నేనేమీ తినలేదని బిల్డప్ ఇస్తే అయిపోయేది కదా. చేసినాను మేడం, అట్లా ఒక 1 వీక్ చేసిన. అట్లా ఏది సీక్రెట్ గా తినేసా? సూపర్. అయినా కూడా వర్కౌట్ అవ్వలేదా? కాలేదు మేడం, రాలే. నేను ఒక్కదాన్నే టౌన్ లో ఎట్లుండాలి మేడం? 2 కిలోమీటర్లు అవుతాయి. ఎంతమంది తెచ్చుకోవాలనుకున్నా, తినేడు పోవాలనుకున్నా 2 కిలోమీటర్లో పెట్టినాడు, దగ్గరలో లేవు. ఓకే, మరి ఆయన ఏం తినేవాడు? ఏం వంట చేయకపోతే ఆయన ఏం తినేవాడు ఇంటికి వచ్చి? అతను లేడు, నా దగ్గర లేడు మేడం. పెట్టినాడు, పోయినాడు. మరి ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్. అలా 1 వీక్ ఉన్నావా? అవును మేడం. అప్పుడు పోలీసులు ఫోన్ చేస్తే ఈసారి అరెస్ట్ చేసేవాళ్ళు కదమ్మా, అలాంటి తెంగర పని చేసినందుకు అతను. మేడం అంతా చెప్పినాను, మీ పెద్దలతో మాట్లాడండి అమ్మా అన్నాడు. సర్లేనని మా వాళ్ళతో మాట్లాడి నేను ఊరికి వచ్చినాను మేడం. ఎన్నో రోజులన్నీ చూస్తావు. అవునవును, అక్కడ ఎవరు లేకుండా నువ్వు ఒక్కదాని ఎక్కడ ఉంటావు తల్లి?
ఆ, అదే మేడం చూసే వాళ్ళకి ఎట్లుంటాయి మేడం ఇంటి చుట్టుపక్కలన అవునమ్మా. అట్లా భరించుకొని అట్లా చేసి ఈ రోజు ఇట్లా వచ్చినాను మేడం. అందుకు యూట్యూబ్ లో చూసి మీకు కాల్ చేసినాను. అట్లాగే మీ ఇప్పుడు ప్రకారం ఏమన్నా ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టి అతన్ని శిక్షించాలనుకుంటున్నావా, లేదా ఆయన పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి నీతో కలిపి పంపించాలనుకుంటున్నావా? నానైతే కావాలనుకున్నాను మేడం. నేనైతే చేయాలనుకున్నాను. ఆ, అతను సరిగ్గా దారికి రావడం లేదు. వాళ్ళ అక్క చెప్పినట్లే ఆట ఆడుతున్నాడు. ఓకే, ఇప్పుడు నీకు సీన్ అర్థమైంది కదా. ఒకసేపు సైలెంట్ గా ఉండు. ఏం చేస్తే బెటర్, ఏది ఎలా చేస్తే ఎలా ఉంటుందో చెప్తాను, మళ్ళీ మాట్లాడతాం మీతో. మీరు లైన్ లోనే ఉండండి. సర్లే మేడం. శ్వేత, ఈ కేసు అబ్జర్వ్ చేస్తే మనం ఈ కేసు ఒక అమ్మాయికి ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల కానీ దేనివల్ల కానీ చాలా చిన్న వయసులోనే పెళ్ళైపోయింది. తనకున్న మెచ్యూరిటీ లెవెల్స్కి భర్త అంటే అత్తమామలు ఏంటి, ఆ కుటుంబం ఏంటి అనేది పూర్తిగా తెలియదు. సో ఆల్రెడీ అతన్ని వదిలేసి నాకు వద్దు మొర్రు, అసలు ఈ పెళ్ళి అనే సిస్టమ్ ఏంటో కూడా నాకు అర్థం కావట్లేదని. అంటే అమ్మాయికి మ్యారేజ్ చాలా చిన్న వయసులో అయినట్టు, ఎందుకంటే ఇప్పుడే 28 years. సో 10 years బ్యాక్ అతన్ని వదిలేసిందంటే ఇమీడియట్గా వదిలేసింది. ఆ 16, 17, 18 yearsలో జరిగే పెళ్ళి అనేది తనకు అంత అవగాహన లేదు, దానికి ఎట్లా అడ్జస్ట్ అవ్వాలనేది తెలియదు. సో నెక్స్ట్ ఏం జరిగింది, 10 ఏళ్ళు ఖాళీగానే ఉంది. సో అట్లీస్ట్ అప్పుడైనా తను చదివించడమో ఏదైనా జాబ్లో పెట్టడమో అలా తన్నే తాను పోషించుకునేలాగా అక్కడ సరౌండింగ్స్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ ఏదైనా అమ్మాయిని ప్రొవోక్ చేసి కాస్త మోటివేట్ చేస్తుంటే బాగుండేది. తను స్టిల్ అయితే అయ్యింది పెళ్ళి, లేకపోతే లేదన్నట్టు అలాగే కూర్చుంది. అలా తీసుకొచ్చి ఓ సంబంధం తీసుకొచ్చారు. అతనికి సెకండ్ మ్యారేజే. ఫస్ట్ వైఫ్ని వదిలేయడానికి కారణం ఏంటి, సైకలాజికల్ ప్రాబ్లం ఏదో ఉంది అనేది ఈవిడికే తెలిసింది, వాళ్ళు చెప్పడం కూడా కాదు. వాళ్ళు ఆ విషయాలన్నీ దాచి పెళ్లి చేసుకున్నారు అనేది తన ఎలిగేషన్. మంచి విషయాలు చెడ్డ విషయాలు, అతను ఆల్రెడీ 20-25 దాకా సంపాదిస్తున్నాడు ప్రెసెంట్. అవుట్ సోర్సింగ్ వర్క్తో ఏదో వర్క్ చేసుకుంటూ వెళ్తున్నాడు గవర్నమెంట్ ఆఫీస్లో. సో అలాంటి వ్యక్తితో కాపురం చేయడానికి, నిలబెట్టుకోవడానికి 100% ప్రయత్నించాలి. ఇక్కడ ఏమన్నా ఫిజికల్ అటాక్స్ ఏమన్నా ఉన్నాయా అంటే, ఒక్కటి జరుగుతున్నది ఏంటంటే ఆపోజిట్ ఇంట్లో నుంచి మా హస్బెండ్కి అక్రమ సంబంధం ఉందండి అని. ఇంతకు మించి పెద్ద వేరియేషన్స్, పెద్ద గొడవలు అయితే లేవు. ఇంకొకటి ఇక్కడ మనకి